ఎలర్జీ అంటే ఏంటి, ఎలర్జీ ఆస్తమా ఎలా వేరువేరుగా ఉంటున్నాయి అనేది మనం ఇవాళ చూద్దాం. నమస్తే అండి, నా పేరు శ్రీతేజ. నేను విజయవాడ బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పల్మనాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఎలర్జీ అంటే మనకి శరీరానికి ఏదైనా పడని వస్తువు ఎదురైనప్పుడు మన బాడీ దానికి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఎలర్జిక్ రియాక్షన్ అంటాం. సో ఈ ఎలర్జిక్ రియాక్షన్స్ చాలా వాటికి రావచ్చు. ఎక్కువగా సాధారణంగా మనం చూసేదైతే డస్ట్కి ఒకదానికి, పోలెన్ చెట్ల నుంచి వచ్చే పోలెన్ గ్రెయిన్స్కి, నెక్స్ట్ ఫుడ్లో కొంతమందికి పల్లి, పులుపు ఇలాంటివి పడవు అని చెప్తూ ఉంటారు కదా. సో దాని రియాక్షనే అనమాట. దాన్నే మనం ఎలర్జిక్ రియాక్షన్ అంటాం. నెక్స్ట్ మెడిసిన్స్లో కూడా కొన్ని పడని మెడిసిన్స్ అంటూ ఉంటాయి. కొంతమందికి పెన్సిలిన్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి సల్ఫా డ్రగ్స్ ఎలర్జీ ఉంటుంది. ఇవన్నీ కొంతమందికి స్మెల్స్ పడవు, పర్ఫ్యూమ్ స్మెల్స్ పడదు, కొంతమందికి తాలింపు వేసేటప్పుడు వచ్చే స్మెల్స్ పడవు. ఇవన్నీ గుర్తించడం వల్ల మనం ఆ ఎలర్జిక్ రియాక్షన్ అనేది ఆపగలుగుతాం అన్నమాట. ఎలర్జీ అనేది శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చు. చర్మానికి వస్తే మనం ఎటోపిక్ డర్మటైటిస్ అంటాం, ముక్కు దగ్గర వాటికి వస్తే మనం ఎలర్జిక్ రైనైటిస్ అంటాం, అలా ఊపిరితిత్తులకు వస్తే మనం ఎలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం. సో ఏమవుతుంది, ఎక్కువగా మనం చూసేది ఎలర్జిక్ రైనైటిస్. అంటే ఏదన్నా ట్రిగ్గర్, ఇందాక మనం అనుకున్న ఎలర్జెన్స్ అంటే డస్ట్ కానీ, పోలెన్ కానీ, స్మెల్స్ కానీ ఏమైనా పడనప్పుడు, ఫుడ్లో పడనివి ఎదురైనప్పుడు ఏమవుతాయి అంటే అక్కడ లోపల ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదొక బాడీకి ఇమ్యూన్ రెస్పాన్స్. ఇది స్టార్ట్ అయినప్పుడు కంటిన్యూస్గా తుమ్ములు రావడం, ముఖ్యమైన వాటర్ లాగా కారిపోతూ ఉండడం, కళ్ళు ముక్కులు దురద రావడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఎలర్జీ దేనికి ఉంది, దేనికి లేనిది అని ఎలా గుర్తిస్తాము అంటే మనం స్కిన్ ప్రిక్ టెస్ట్ చేస్తాం. అంటే అన్ని రకాల ఎలర్జెన్స్ని స్కిన్ మీద వేసి ఎక్కడెక్కడైతే వాపు వస్తుందో దానికి ఎలర్జీ ఉందని మనం నిర్ధారిస్తాం. అలానే బ్లడ్లో కూడా ఈ ఎలర్జెన్ టెస్ట్లు అనేవి చేయడం జరుగుతుంది.